చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ కొందనములు ఇప్పటి వరకు నాయన నీ సన్నిధానములో ఉన్న మమ్మలను నీ ఆత్మతో నింపి దేవా చక్కని కీర్తనలు పాడుకున్నటకు దేవా తండ్రి నైనా నేను ఆరాధించి మహిమపరిచి దేవా నీ ఎదుట మేము ఉండినట్లుగా దేవా తండ్రి నాయన మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. దేవా చదవబడిన వాక్య భాగమును బట్టి నీ వాక్యమును ధ్యానించగోరుచుండగా వాక్యమైన తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క కృపా సమాధానములు మనెల్లరకు తోడయుండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగమును మనము చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో జీవించి ఆయన మరణించినప్పుడు దారుడు లేచిన తర్వాత ప్రభు పరలోకమునకు ఆరోహణమై వెలుట మనం చూస్తాం. ప్రభుల ప్రియుల పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన ప్రభువే తన ప్రియ శిష్యుడై ఉన్న యోహాను పద్మాసు దీపములో ప్రియులుగా బందీగా ఉన్నప్పుడు చూడండి, యేసు ప్రభు ప్రత్యక్షమై ప్రియులుగా జరగవలసిన సంగతులను నీకు చూపిస్తానని చెప్పి ప్రియులుగా ఈ ప్రకటన గ్రంథములో జరగవలసిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే యోహాను గారికి తెలియపరుస్తూ సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచు ఉన్నాను. చెప్పండి, ఏమన్నారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రియులరా తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసు ప్రభు తన మొదటి రాకడలో ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి ప్రియులరా మనందరినీ కూడా రక్షించుటకు రక్షణ కార్యములు జరిగించారో అలాగే ప్రభు వారు రక్షింపబడిన వారిని, సిద్ధపడిన వారిని కొనిపోవటానికి కూడికి వచ్చేటువంటి రాకడే ఏ రాకడయ్యా అంటే రెండవ రాకడ. చెప్పండి, ఏంటంట? రెండవ రాకడ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రెండవ రాకడలో తన సంఘాన్ని కొనిపోవటానికి యేసు ప్రభువు ఇదిగో వస్తూ ఉన్నారు. ఎలా వస్తూ ఉన్నారంట? చెప్పండి, ఎలా వస్తూ ఉన్నారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. చెప్పండి, ఎలా వస్తున్నారంట? త్వరగా వస్తూ ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభువు ఎందుకంటే త్వరగా వస్తూ ఉన్నారంటే పిల్లరా సిద్ధపడిన సంఘము పిల్లరా శ్రమంలోనికి వెళ్ళిపోకుండా ఈ సిద్ధపడిన సంఘము ప్రభు యొద్దకు వెళ్ళటానికి, ప్రభు తీసుకుని వెళ్ళటానికి పిల్లరా ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు గనక మనము కూడా ఎలా సిద్ధపడాలి అంటే త్వరగానే సిద్ధపడాలి. చెప్పండి, ఎలా సిద్ధపడాలంట? త్వరగానే సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. నీవు త్వరగా సిద్ధపడకపోతే ప్రభు యొక్క రాకడలో ప్రభుని నీవు కలుసుకోలేవు. చెప్పండి, ఏం చేయలేవంట? కలుసుకోలేవు. కాబట్టి సిద్ధపడుచున్న సంగమా నీవు ఎలా ఉండాలంటే త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. పిల్లగా ఎలా ఉండాలంట?
నువ్వు త్వరగా వస్తూ ఉన్నావు, ఇదిగో త్వరగానే రమ్ము అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క పిలుపు పిల్లల ఇదిగో నీకు ఉండాలి. అదే మరణాత. చెప్పండి, అదే మరణాత. ప్రభువా త్వరగా రమ్ము అనే శబ్దము పిల్లల ఈ మరణాతలో కనబడుతూ ఉన్నది. కనుక పిల్లల మరణాతాన్ని చెప్పుకొడుచున్న మనము ప్రభు రాకడ కొరకు ఏం కావాలంట? సిద్ధపడాలి. చెప్పండి, ఏం చేయాలా? సిద్ధపడాలి. బైబిల్ ఇచ్చిన ఒక స్వరము పిల్లల సలాము ఏంటయ్యా అంటే మరణాత. ప్రభు యేసు త్వరగా రమ్ము అనేటువంటి పిల్లల స్వరము కలిగిన సంగమ ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు కనుక నీవు ఎలా సిద్ధపడాలి? ప్రభు రాకడ కొరకు త్వరగా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన వాక్యాంశం ఏమనగా రేప్చర్. చెప్పండి, ఏంటంట? రేప్చర్. పిల్లలా, ఈ రేప్చర్ అనే మాట బైబిల్ గ్రంథములో మనకు కనబడదు. కానీ పిల్లల రేప్చర్ అనగా అర్థం ఏంటయ్యా అంటే పిల్లల రేప్చర్ అనగా అమాంతముగా. చెప్పండి, ఏంటంట? అమాంతముగా. రేప్చర్ అనగా హఠాత్తుగా. రేప్చర్ అనగా బలవంతముగా. పిల్లల ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలు ఈ రేప్చర్కు ఉన్నాయి. ఎందుకయ్యా ఈ మాటను యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు వాడుతూ ఉన్నారంటే, యేసు ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు తన సంఘాన్ని ఎలా తీసుకువెళతారయ్యా అంటే అమాంతముగా తన సంఘాన్ని ప్రభు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. పిల్లల హఠాత్తుగా ప్రభు రానై ఉన్నారు. పిల్లల బలవంతముగా ఈ సంఘమును సిద్ధపడిన పెండ్లి కుమార్తెను ప్రభు పరలోకానికి మధ్యాకాశమునకు పిల్లగా తీసుకుని వెళ్ళే రాకడని పిల్లగా రేప్చర్ రాకడా అని తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే చూడండి, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, దెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెస్సలోనికలో ఉన్న సంఘానికి 2 పత్రికలను రాస్తూ ఉన్నారు. చెప్పడం ఏం చేస్తున్నారంట? 2 పత్రికలను పిల్లల రాస్తూ ఉన్నారు. ఈ 2 పత్రికలను పౌలు గారు ఈ దెస్సలోనికలో ఉన్న సంఘానికి, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అలాగే 2వ పత్రిక పిల్లల రాస్తూ వారికి తెలియజేసిన సంగతులు ఏమంటే, పిల్లల ఈ దెస్సలోనికలో ఉన్న సంఘానికి, ఈ సంఘములో ఉన్న వారికంట తను చేస్తున్న భక్తిని బట్టి, తమ విశ్వాసమును బట్టి పిల్లల మా స్థితి ఏమైపోద్ది చివరికి? చెప్పండి, ఏంటంట? మేము ప్రభువు నమ్ముకున్నాం, ప్రభు మా రక్షకుడిగా మేము అంగీకరించాం, ప్రభుని మేము అంగీకరించిన మేము చివరికి ఏమవుతాం? ప్రభు నమ్ముకున్న మా పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి పిల్లల ఆలోచనలో, ఆ యొక్క పిల్లల తర్కములో ఈ సంఘము ఉండగా పిల్లల ప్రభుని నమ్ముకున్న వారి స్థితి ఏమవుతుంది అని తెలియచేయటానికి పౌలు గారు ఈ 2 పత్రికలను ఈ దెస్సలోనికలో ఉన్న సంఘానికి పిల్లల రాస్తూ ప్రభు యొక్క 2వ రాకడను గూర్చిన సంగతులను ఈ యొక్క సంఘానికి తెలియచేయట
మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చేస్తున్నారంట? ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చిన సంగతులు. పిల్లగా మనం ప్రభుని నమ్ముకున్నాం, ప్రభు మీద విశ్వాసం ఉంచాం, ప్రభుని విశ్వసించి రక్షణ పొందుకొని పిల్లల ఆరాధనలో పాల్గొంటూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్న మన స్థితి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన పిల్లల ప్రతి ఒక్కరిలో కూడా కలిగినట్లయితే దానికి సమాధానము ఎక్కడ కనబడుతుంది అంటే ఈ దశలోనికి రాసిన పత్రికలలో పిల్లల క్రైస్తవుని యొక్క స్థితి ఏమవుతుందో ఈ పత్రికలలో కనబడుట మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పత్రికలను పిల్లల ఈ సంఘానికి రాస్తూ ప్రభు రాబోతూ ఉన్నాడు కనుక, ప్రభు వచ్చుచున్నాడు కనుక ప్రభుని నమ్ముకున్న వారులారా, మీరు ప్రభు నమ్ముకున్నారు, ప్రభు విశ్వాసం ఉంచారు కనుక ప్రభు రాకడలో మీరు ఎత్తబడతారు. చెప్పండి, ఏమవుతారంట? ప్రభు రాకడలో ఎత్తబడతారు, ప్రభుని కలుసుకుంటారు, ప్రభుతో యుగ యుగములు సంతోషముగా ఆయన మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆ నిత్య జీవములో మీరు జీవిస్తారు అనేటువంటి సంగతులను పౌలు గారు ఈ సంఘములో వారికి తెలియచేయుట అనేటువంటి విషయములను మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి వింటున్న వారులారా, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో కూడా రెండు రాకడలు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయంట? యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో కూడా ఎన్ని రాకడలు ఉన్నాయంట? రెండు రాకడలు. పిల్లల మొదటి రాకడ పిల్లలు ఏ రాకడ అంటే రేప్చర్ రాకడ. చెప్పండి, ఏంటంట? రేప్చర్ రాకడ. పిల్లల మొదటి పిల్లల రెండవ రాకడలో మొదటి దశ ఏంటయ్యా అంటే రహస్య రాకడ. ఇదే రేప్చర్ అన్న. చెప్పండి, ఇదే రేప్చర్. పిల్లల ఈ రహస్య రాకడలో ప్రభువు ఏం చేయనై ఉన్నారయ్యా అంటే సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళనై ఉన్నారు. చెప్పండి, ఏంటంట? సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళనై ఉన్నారు. పిల్లల రెండవది ఏంటయ్యా అంటే రెండవ దశ ఏంటంటే బహిరంగ రాకడ. చెప్పండి, ఏంటంట? బహిరంగ రాకడ. అంటే ఈ బహిరంగ రాకడలో పిల్లల అందరూ ప్రభువును చూస్తారు, ఆయనను పొడిచిన వారు చూస్తారు, ఇదిగో రొమ్ము కొట్టుకుంటారని పిల్లల ప్రకటన గ్రంథములో రాయబడినట్లుగా పిల్లల ఆయన అందరికీ కనబడేటువంటి రాకడే ఏ రాకడంటే పిల్లల బహిరంగ రాకడ. మనం ఏ రాకడకి సిద్ధపడాలి? చెప్పండి, ఏ రాకడకి సిద్ధపడాలి? పిల్లలు ఏ రాకడకి సిద్ధపడాలి? బహిరంగ రాకడకు సిద్ధపడాలా లేదా రహస్య రాకడకు రేప్చరకు మనము సిద్ధపడాలా? ఏ రాకడకు సిద్ధపడాలి? చెప్పండి, రేప్చర్ రాకడకు మనము సిద్ధపడాలి. పిల్లల ఈ రేప్చర్ రాకడకు మనందరం సిద్ధపడాలి. చూడండి, రేప్చర్ రాకడ అనగా రహస్య రాకడ. పిల్లల ఈ రహస్య రాకడను ప్రభు ఎలా రాబోతూ ఉన్నారు? ప్రభు ఎలా వస్తారన్నారు? చెప్పండి, ఎలా వస్తారన్నారు? దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు యొక్క రేప్చర్ రాకడలో ప్రభు ఎలా వస్తారంటే ఎలా వస్తారంట? దొంగ వలె. చెప్పండి, ఎలా వస్తారంట? దొంగ వలె వస్తారు. చెప్పండి, ఎలా వస్తారు? దొంగ ఎలా వస్తాడు? పిల్లల దొంగ ఎప్పుడు వస్తాడు? పకడ వేళ వస్తాడా? అందరూ చూచేటప్పుడు వస్తాడా? చెప్పండి, అందరు నిద్రపోయినప్పుడు, పిల్లరా ఎక్కడ అలికిడి లేనప్పుడు, పిల్లరా ఎవరు చూడనట్టుగా, పిల్లరా ఎవరు చూడలేనట్టుగా చీకటిలో మధ్యరాత్రి వేళ వచ్చి పిల్లరా గృహములో చొరబడి పిల్లరా ఎక్కడ సొమ్ము ఉందో అది దోచుకుని
వెళ్ళిపోయిన సంగతి కూడా ఎవరికి తెలియదు? ఇంటి పక్క వారికి తెలియదు, ఇల్లు ఎదుటిన్న వారికి తెలియదు, వెనకున్న వారికి తెలియదు, ఇంటిలో ఉన్న వారికి కూడా తెలియదు. మరి ఎప్పుడు వచ్చాడు దొంగ, ఎప్పుడు దోచుకెళ్ళిపోయాడు అని ఎలాగైతే ఆశ్చర్యపడతారో, ప్రభు వచ్చిన సంగతి లోకానికి తెలియదు. చెప్పండి, ఎవరికి తెలియదంట? లోకానికి తెలియదు. ప్రభు ఎలా వస్తుందంటే, ఇదిగో దొంగ వలె వచ్చునని మీరందరూ కూడా ఎరిగి ఉన్నారు కదా అని పౌలు గారు ఈ దశలోనికి ఉన్న సంఘానికి ప్రభు ఎలా వస్తారో తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి, ఎలా వస్తారో చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఇదిగో ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో నేను దొంగ వలె వస్తూ ఉన్నాను. అంటే నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. చెప్పండి, ఏమంటున్నారు ప్రభు వారు? నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కనుక ఇదిగో నీవు దిగంబరిగా తిరగొద్దు, నీవు వస్త్రహీనుడుగా తిరగొద్దు, నీవు పాపముతో ఉండొద్దు. ఇదిగో నీకివ్వబడిన రక్షణ వస్త్రమును నీవు కాపాడుకో. నీ రక్షణ వస్త్రము నీవు కాపాడుకుని ఇదిగో నువ్వు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. ఇదిగో నేను దొంగ వలె వస్తూ ఉన్నాను గనక ఎవరైతే తమకు ఇవ్వబడిన ఆ వస్త్రమును కాపాడుకుంటారో వారు మాత్రమే నన్ను కలుసుకుంటారు, నన్ను ఎదుర్కొంటారు. లేనట్లయితే ఎలా ఉంటారంట? అవమానకర స్థితిలోనికి. వస్త్రము లేకపోతే అవమానము. దేవుని నమ్ముకున్న నీవు, దేవుని ఆశ్రయించిన నీవు, దేవుని ఆరాధనలో పాల్గొనుచున్న నీవు నీ రక్షణ వస్త్రమును, ప్రభు ఇచ్చిన వస్త్రము నీవు కాపాడుకోకుండా ప్రభు రాకడ కొరకు సిద్ధపడకుండా ఉన్నట్లయితే ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత మనకేం కలిగింది? రక్షణ వస్త్రమును కాపాడుకుని వారు, ప్రభు రాకడకు సిద్ధపడిన వారు ఎలాంటి అవమానం కలిగిందంటే, దిగంబరి ఎలాగైతే సిగ్గుపడతాడో అలాగే విడిచిపెట్టబడిన వారు కూడా చెప్పండి సిగ్గు పాలవుతారు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రభు అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను కనుక మీరు సిద్ధముగా ఉండండి అని ప్రభువారు తెలియచేయటం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. నీవు ఎలాగో ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనొచ్చు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడివై ఉండన ఎడల నేను దొంగ వలె వచ్చుదును. ఏ గడియలో నీ మీదకి వచ్చుదునో నీకు తెలియదు. చూడండి, ప్రభువారు అంటూ ఉన్నారు, ఇదిగో నీవు ఏ ఉపదేశాన్ని వింటున్నావో, నీవు ఏ వాక్యాన్ని వింటున్నావో దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలా? గైకొనాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? గైకొనాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడి వాక్యము నాకేం చెప్తుంది? ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను నేను జాగ్రత్తగా వినాలి, ఈ వాక్యానుసారముగా నేను నడుచుకోవాలి అని నీవు ఎప్పుడైతే వాక్యమును అంగీకరించి వాక్యానుసారమైన ప్రవర్తన నడవడిక కలిగి నీవు దేవునికి లోబడి జీవిస్తావో, ప్రభు వచ్చినప్పుడు నీవు ఆయన రాకడలో ఎత్తబడతావు. నీవు అజాగ్రత్తగా ఉండొద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు. ఏం చేస్తున్నాడు? అజాగ్రత్తగా ఉండొద్దు, నిర్లక్ష్యముగా ఉండొద్దు. ఇదిగో నేను దొంగ వలె వస్తూ ఉన్నాను కనుక నువ్వు ఎల్లప్పుడూ కూడా నా వాక్యమును ధ్యానము చేస్తూ
నా వాక్యమును గైకొంటూ నీవు నా రాకడ కొరకు సిద్ధపడి ఉండు అని ప్రభు హెచ్చరిక చేయుట మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనమును కూడా చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చాలండి, అలా వచ్చిందంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దొంగ ఎప్పుడు వస్తాడో యజమానుడికి తెలిసిద్దా? ఇంటి యజమానుడికి తెలిసిద్దా? ఇంటి యజమానుడికి తెలియదు. పిల్లల అలాగా ప్రభు వస్తారు. లోకమంతా కూడా ఏమనుకునిద్దయ్యా అంటే చెప్పండి, ఏమనుకునిద్దంట? ఏ భయము లేదు. చెప్పండి, ఏమనుకునిద్దంట? ఏ భయము లేదు. చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారంత మాత్రమును తప్పించుకోలేదు. చూడండి, లోకులు అనుకుంటారంట, ఇదిగో వీరు మందిరానికి వెళ్తూ ఉన్నారు, ప్రభు వస్తాడని, ఇదిగో వాక్యములు చెప్పుకుంటూ ఉన్నారు, ప్రభు వస్తాడని అనేకులకు చెబుతూ ఉన్నారు. గత సంవత్సరం చెప్పారు, అంతకుముందు సంవత్సరం చెప్పారు. అబ్బో, ఈ మాటలు ఎప్పటి నుంచో మేము వింటున్నాం, ప్రభు వచ్చాడా అని ఎవరైతే మాట్లాడుకుంటూ ఉంటారో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే ఇప్పుడు ప్రభు ఎద్దుకు రాకుండా వారి సొంత కార్యములలో సొంత పనులలో మునిగిపోయి ఏమనుకుంటారంట? చెప్పండి, ఏమనుకుంటారంట? అంత బానే ఉందిగా, అంత నెమ్మదిగానే ఉందిగా, ఏం భయం లేదులే అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారికి ఎలాంటి వేదన కలిగిద్దంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా లోకులకు, అనగా ప్రభువును నమ్ముకొనని వారికి, రక్షణ పొందుకొనని వారికి, రాకడకు సిద్ధపడని వారికి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా ప్రసవ వేదన కలిగినంత బాధ ఎవరికి కలిగిద్దంట? చెప్పండి, లోకులకు కలుగుతుంది. చూడండి, మీరు పిల్లలకు అన్నారు కదా, బిడ్డలకు అన్నారు కదా, ఆ బిడ్డలను కనే సమయమందు పిల్లల ప్రసవ వేదన వచ్చింది. ఆ ప్రసవ వేదన ఎలా వచ్చింది? అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటి వరకు బాగానే కూర్చుంటారు, నడుస్తారు, మాట్లాడతారు. కానీ పిల్లల ఆ ప్రసవ సమయం వచ్చినప్పుడు సడన్ గా పిల్లలు ఎలా వచ్చిందంట? అనుకోకుండా పిల్లల ఆ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది ఆ నొప్పి? ప్రాణం పోద్దేమో, చెప్పండి, ప్రాణము పోతుందేమో అనేంత బాధ పిల్లల ఆ ప్రసవ సమయం ముందు పిల్లల గర్భిణీ స్త్రీకి ఎలాగైతే కలిగిద్దో పిల్లల విడిచిపెట్టబడిన వారికి కూడా అంట అలాంటి వేదన హఠాత్తుగా వారి మీదకి వచ్చేసింది. చెప్పండి, ఎలా వచ్చిందంట? హఠాత్తుగా. ఎందుకనగా సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో పిల్లల పరిశుద్ధాత్మ తండ్రి పిల్లల ఎప్పటి వరకు ఏం చేస్తున్నాడు అంటే, ధర్మ విరోధి అయిన సాతాను వాడి పని చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే వాడి పని ఏం చేస్తున్నాడంట? ప్రారంభించాడు. పిల్లల ఇప్పటికే వాడు తన పనిని ప్రారంభించి ఉండగా పిల్లల వాడు తన బిడ్డలైన వారికి హాని చేయకుండా పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే అడ్డగిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడంట? అడ్డగిస్తూ ఉన్నాడు. తన బిడ్డలైన వారికి ఈ ధర్మ విరోధి అయిన సాతాను హాని చేయకుండా ఇదిగో పరిశుద్ధాత్మ తండ్రి అడ్డగిస్తూ ఉన్నాడు. అడ్డగించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడైతే ప్రభు పరలోకములో పిల్లల తండ్రి యొక్క సెలవు పొందుకొని సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశంలోకి వస్తాడో, అడ్డగించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి వెడలి వెళ్ళిపోతాడు.
చెప్పండి, ఎలా వెళ్తాడంట? వెడలి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ప్రజలందరినీ కూడా ప్రభువు రాకడకు సిద్ధపడండి అని తెలియచేస్తూ అందరినీ కూడా ప్రభు తట్టు త్రిప్పడానికి పిల్లల పరిశుద్ధాత్మ తండ్రి పని చేయుచున్నాడు. పిల్లల ధర్మ విరోధి ప్రజల మీద, లోకం మీద వాడి యొక్క పెత్తనము, వాడి యొక్క దౌర్జన్యము ప్రారంభించకుండా పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే అడ్డగిస్తూ ఉన్నాడు. అడ్డగించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడైతే వెడలి వెళ్ళిపోతాడో పిల్లల ఒక్క క్షణములో ధర్మ విరోధైన సాతాను వాడి పని ప్రారంభిస్తాడు కనుక పిల్లల వాడి పని ఎలా ఉంటుందయ్యా అంటే పిల్లల ఎవరైతే విడిచిపెట్టబడ్డారో వారందరినీ కూడా పిల్లల హింసించడానికి వాడి పని ప్రారంభిస్తాడు కనుక పిల్లల విడిచిపెట్టబడిన వారికంట గర్భిణీ స్త్రీకి కలిగిన వ్యాధన ఎవరికి? విడిచిపెట్టబడిన వారికి, సిద్ధపాటు లేకుండా విడిచిపెట్టబడిన వారికి అయ్యో మేము సిద్ధపడలేదు అనేటువంటి వేదన అకస్మాత్తుగా వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందో ప్రియరా, ఇదిగో మా పని అయిపోయింది, అయ్యో మేము సిద్ధపడలేదు, ప్రభువుని నమ్ముకోలేదు అనే వేదన, నాశనం అంట వారికి హఠాత్తుగా కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథములో ఒక మాట పిల్లరా రాయబడిందంటే అది ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి ఒక్క మాటే బైబిల్ గ్రంథములో రాయబడితే ఖచ్చితంగా నెరవేర్చబడితే ఇదిగో ప్రభువు ఎలా వస్తూ ఉన్నాడు అంటే దొంగ వలె రహస్యముగా వచ్చుచున్నానని ఇన్ని పర్యాయములు ఆయన గ్రంథములో రాయబడింది అంటే ఇది ఖచ్చితంగా ఏం చేయబడుతుంది? నెరవేర్చబడుతుంది. చెప్పండి, ఏం చేయబడుతుందంట? ఖచ్చితంగా నెరవేర్చబడింది. కాబట్టి ప్రభువును ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నిర్లక్ష్యముగా ఉండటానికి వీల్లేదు. కానీ ప్రభువు రాకడకు ఎల్లప్పుడూ నీవు సిద్ధపడి ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. అందుకని ప్రభువారు పిల్లల ఈ భూలోకములో ఉన్నప్పుడు హెచ్చరికలు చేస్తూ రాకడ గురించిన సంగతులను తెలియపరుస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో ఏమంటారంటే, మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. ఏమంటున్నారు ప్రభువారు? మీరు అనుకుని గడియలో ఇదిగో మనుష్య కుమారుడు వస్తాడు కనుక మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అని ప్రభువారు తెలియపరిచిన వారై ఉన్నారు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో నిర్లక్ష్యం ఉండటానికి వీలేదు. కానీ మనం ప్రభు వస్తాడనేటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు నా దైవజనులు పాలెం దేవదాసయ్య గారు తెలియజేసిన మాట ఏంటంటే, ఇప్పుడే ప్రభు రాకడా. చెప్పండి, ఇప్పుడే ప్రభు రాకడా అని నీవు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఎల్లప్పుడూ కూడా నీవు సిద్ధపడి ఉండాలి. నీ తలంపు ఏమై ఉండాలంటే ప్రభు రాకడ ఇప్పుడే అని సిద్ధపాటు నీలో ఉన్నట్లయితే ప్రభువు రాకడో నీవు ఎత్తపడతావు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆ దైవజనులు తెలియజేసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము చూసినట్లయితే చూడండి, ప్రభు యొక్క రహస్య రాకడ ఎలా ఉండబోతుందయ్యా అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు దొంగ వలె వస్తూ ఉన్నాడని సెలవిచ్చిన ప్రభువు తన సంఘాన్ని కొనుక్కోవటానికి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కొనుక్కోవటానికి పిల్లరా ఎలా వస్తానన్నారు? దొంగ వలె వస్తానన్నారు. ప్రభు ఎలా వస్తాడు? దొంగ వలె వస్తాడు. ప్రభు ఎవరి కొరకు రాబోతున్నాడు? చెప్పండి, ఎవరి కొరకు రాబోతున్నాడు? సిద్ధపడిన పెండ్లి కుమార్తె కొరకు రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె కొరకు ప్రభు ఎలా వస్తాడు? పెండ్లి కుమారుడుగా వస్తాడు. చెప్పండి, ఎలా వస్తాడంట? తన కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి ప్రభు ఎలా వస్తాడంటే చెప్పండి, ఎలా వస్తాడు? పెండ్లి కుమారుడిగా వస్తాడు. చూడండి, వివాహం జరిగేటప్పుడు ఇప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేస్తారు? పెళ్లికి సిద్ధపరుస్తారు. సిద్ధపరిచి ఆ పెండ్లి వేదిక యొద్దకు పెండ్లి కుమారుడిని తీసుకుని వచ్చేటప్పుడు ఆ పెండ్లి కుమారుడి వెనక పిల్లల బంధువర్గం ఉంటుంది,
స్నేహితులు ఉంటారు, శ్రేయభిలాషులు ఉంటారు. వారందరూ కూడా ఆ పెండ్లి కుమారుని ఘనపరుస్తూ ఆ పెండ్లి వివాహము యొద్దకు, ఆ వేదిక యొద్దకు, పెండ్లి కుమార్తె యొద్దకు తీసుకుని వస్తారు. కాబట్టి ప్రభువు కూడా ఎలా రాబోతున్నాడంట? పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. చెప్పండి, ఎలా రాబోతున్నాడు? పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. కనుక దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో 16-17 వచనములలో పిల్లగా పౌలు గారు ఏమని సెలవిస్తారంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకము నుండి దిగి వస్తాడు. ప్రభు దొంగ వలె వస్తాడు అని పౌలు గారు రాశారు. ప్రభు దొంగ వలె వస్తాడని పేతురు గారు రాశారు. నేను దొంగ వలె వస్తానని ప్రభువారు చెప్పారు. ప్రకటన గ్రంథములో యోహాను గారు కూడా రాశారు. కానీ ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయములు వచనములో ప్రభు ఎలా వస్తానంటున్నాడు? ఆర్భాటంతో వస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రధాన దూత శబ్దముతో వస్తానంటున్నాడు. దేవుని బోరతో వస్తానంటున్నాడు. మరి ఎలా వస్తాడు ప్రభు? దొంగ వలె వస్తాడా, లేదా ఆర్భాటంతో వస్తాడు? ఎలా వస్తాడు చెప్పండి, ఎలా వస్తాడు? దొంగ వలె వచ్చేటువంటి పిల్లరా ఆ సమయము పిల్లరా ఎవరికి అంటే పిల్లరా లోకానికి దొంగ వలె వస్తాడు. చెప్పండి, లోకానికి ఎలా వస్తాడంట? అంటే దొంగ ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు దోచుకుని వెళ్ళాడో ఇంటి యజమానుడికి తెలియదు. అట్లాగే ప్రభు ఎప్పుడు వచ్చాడో, తన సంఘాన్ని ఎప్పుడు తీసుకుని వెళ్ళాడో లోకానికి తెలియదు. ప్రభు నేను దొంగ వలె ఎందుకు వస్తాను అన్నాడు అంటే పిల్లరా ప్రభు వచ్చింది సంఘాన్ని తీసుకుని వెళ్ళింది, లోకానికి తెలియదు. కాబట్టి ఇదిగో నేను దొంగ వలె వస్తానన్నాడు. పిల్లరా సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ప్రభువు ఎలా వస్తూ ఉన్నాడంటే పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెండ్లి కుమారుడుగా వచ్చి ఈ రేచరు పిల్లరా సిద్ధపడిన వారికి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుందంట? సిద్ధపడిన వారికి తెలుస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆర్భాటముతో ప్రభు రానయ్య ఉన్నారు. చెప్పండి, ఆర్భాటముతో ప్రభు రానయ్య ఉన్నారు. ఈ ఆర్భాటము పిల్లల సంఘానికి సిద్ధపడిన వారికి తెలుస్తుంది. ఒకవేళ లోకానికి వినపడిన ఆ శబ్దం ఏమిటో, ఆ ఆర్భాటం ఏమిటో పిల్లల లోకానికి తెలియదు. లోకానికి తెలియదు. ఇది ఎవరికి తెలుస్తున్నాయా అంటే సిద్ధపడిన పెండ్లి కుమార్తెకు మాత్రమే, వధువు సంఘములకు మాత్రమే పిల్లల ఈ ఆర్భాటం తెలుస్తుంది. పిల్లల మనము చూసినట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. చెప్పండి, ఎక్కడికి రాబోతున్నారు? మధ్యాకాశమునకు ప్రభు ఆర్భాటముతో వస్తాడు. చూడండి, ప్రభు వెనకమాల పిల్లగా అనేక మంది దూతలు వస్తారు. చెప్పండి, ప్రభు వెనకమాల అనేక మంది దూతలు ప్రభుతో కూడా వస్తారు. వారు వచ్చుచు ప్రభువుని కొనియాడుతూ ప్రభువుకి గాన ప్రతిగానములు చేయొచ్చు, ఆర్భాటము చేయొచ్చు, బోరలు ఊదుతూ పరలోకము నుండి ప్రభుతో కూడా దూతలు మధ్యాకాశమునకు వచ్చుచున్నారు. ఇది ఒక ఆర్భాటము, పెండ్లి. చెప్పండి, ఇది పెండ్లి ఆర్భాటము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, అనేక మంది దూతలు ప్రభుతో వస్తారని మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనములో రాయబడి ఉండటం మనం చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనము, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. పిల్లల ప్రభు వచ్చేటప్పుడు అనేక మంది దేవదూతలు ప్రభువుతో కూడా చెప్పండి వస్తారు. ఇది లోకానికి తెలియదండి. చెప్పండి, ఇది లోకానికి తెలియదు.
పిల్లరా అందరూ మనతోనే ఉంటారు, కానీ లోకానికి తెలియదు. ప్రభు వచ్చాడన్న సంగతి తెలియదు. పిల్లరా ప్రభు వచ్చాడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి అనే సంగతి ఎవరికి తెలియదు? లోకానికి తెలియదు. పిల్లరా చూడ, ప్రధాన దూత శబ్దం వినబడుతుంది. ప్రధాన దూత శబ్దము. ఈ ప్రధాన దూత ఎవరయ్యా అంటే పిల్లరా మిఖాయేలు. చెప్పండి, ఎవరంట? మిఖాయేలు. ప్రధాన దూత అయిన మిఖాయేలు పిల్లరా శబ్దము, పిల్లరా బోర ఊదుతూ ఉండగా, పిల్లరా ఆకాశములో, పిల్లరా మధ్యాకాశములో ఉన్న ఈ దేవదూత బోర ఊదుతుండగా బిగ్గరగా పిల్లరా ఆకాశములో ఈ ధ్వని పిల్లరా ప్రకంపిస్తుంది. చెప్పండి, ఏం చేస్తుందంట? ఎలాగైతే పిల్లరా వర్షము పడేటప్పుడు ఉరుముల శబ్దము పిల్లరా భయంకరముగా వినబడుతుందో, పిల్లరా ఈ యొక్క దేవదూత కూడా బోర ఊదుతున్నప్పుడు పిల్లరా అంత బిగ్గరగా ఈ శబ్దము ఆకాశములో వినబడుతూ ఉన్నప్పుడు పిల్లరా సంఘము ఏం కావాలంట? సిద్ధపడాలి. చెప్పండి, ఏం చేయాలంటే సిద్ధపడి ఉన్న సంఘము పిల్లరా ప్రభుని ఎదుర్కొనండి అనేటువంటి శబ్దము ఎవరు చేస్తున్నారు? ఈ ప్రధాన దూత అయ్యున్న మిఖాయేలు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘమా, ఇదిగో ప్రభు వచ్చాడు అని ఒక బిగ్గరగా పిల్లలు ఒక బోరను ఊదుతూ ఉన్నట్లుగా కనబడుతుంది. ప్రధాన దూత శబ్దము. ఈ బోర ఎవరికయ్యా అంటే సజీవులైన భక్తులకు. చెప్పండి, ఎవరికంట? సజీవులైన భక్తులకు. ఎవరైతే ప్రభు రాకడ కొరకు సిద్ధపడి రాకడ కొరకు ఎదురు చూస్తూ సజీవులై ఉన్నారో వారి కొరకు ఈ ప్రధాన దూత శబ్దము. ఇది ఎవరికి తెలియదంట? ఎంత బిగ్గరగా, ఎంత ధ్వనిగా ఈ శబ్దము వినబడుతున్నా లోకానికి ఆ బోర శబ్దము, ఆ దూత శబ్దము వినపడదు. చెప్పండి, లోకానికి వినపడదు. సిద్ధపడిన వారేమో ఇదిగో ప్రభు వచ్చాడు అని ఆ శబ్దమును విని ప్రభు కొరకు చూస్తూ ఉన్నారు, కానీ లోకానికి ఆ శబ్దము వినపడట్లేదు. చూడండి, ఇందాక మనము వాక్య పాఠములో మనం చదువుకున్న సమయాలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము పిల్లగా మనము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకున్నట్లయితే పిల్లగా దేవుడు సమూయేలును పిలుస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడంట? సమూయేలును పిలుస్తూ ఉన్నాడు. పిల్లగా దేవుని యొక్క ఆలయములో ఉన్న చిన్న బాలుడిగా ఉన్న సమూయేలు పిల్లగా ఆ మందస్సును ఉన్న ఆ స్థలములో ఏం చేస్తాడంట? పండుకున్నాడు. చెప్పండి, పండుకున్నాడు. పిల్లగా ప్రధాన యాజకుడై ఉన్న ఏలి వృద్ధాప్య సమయమందు పిల్లగా తన కండ్లు కంట అంధత్వము లేదా మసకబారిన స్థితిలో ఉన్న ఏలి తన స్థలమందు పడుకుని ఉన్నప్పుడు పిల్లగా ఏలి అలాగే సమూయేలు కూడా ఒక చోటే ఉన్నారు. పిల్లగా వారు కొంత దూరములో పిల్లగా వారు ఇరువురు కూడా పడుకుని ఉన్నారు. దేవుని స్వరము సమూయేలుకి వినబడుతుంది. సమూయేలా, సమూయేలా అని దేవుడు పిల్లగా సమూయేలును పిలుస్తూ ఉంటే బాలుడైన సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావా అని ఏలీ గారిని అడుగుతూ ఉన్నాడు. ఏలీ గారు ఏమన్నారు? అయ్యా నేను నిన్ను పిలవలేదు. ఇలాగ 3 పర్యాయములు పిల్లలు దేవుడు సమూయేలును పిలిచాడు. కానీ దేవుని స్వరం ఎవరికి వినబడిందయ్యా అంటే సమూయేలుకి వినబడింది, కానీ ప్రక్కనున్న ఏలీ గారికి దేవుని స్వరము వినబడలేదు. అలాగే ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా 4వ పర్యాయము ఏమనంటే ఏలీ ఏమన్నారంటే, ఇదిగో అయ్యా ఈసారి నీకు ఆ స్వరం వినబడితే అయ్యా నీ దాసుడు వింటూ ఉన్నాడు, ఆజ్ఞిమ్మని నీవు మాట్లాడు అని పిల్లలు ఎప్పుడైతే సమూయేలుతో చెప్పాడో పిల్లలు ఆ దేవుని స్వరము సమూయేలా, సమూయేలా అని ఆ బాలుడు ఉన్న సమూయేలుడు పిల్లగా, అయ్యా ఇదిగో నేను వింటూ ఉన్నాను, ఆజ్ఞ అయ్యా అని నీ దాసుడు వింటూ ఉన్నాడని పిల్లరా మరి సమూయేలు గారు మాట్లాడుట మనం చూస్తూ ఉన్నాం. పక్కపక్కనే ఉన్నారు, కానీ పిల్లల సమూయేలుకు వినబడిన స్వరము ఏలీ గారికి వినబడలేదు. అలాగే ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు ప్రయాణమే వచ్చుచున్న
ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యంలోనికి వచ్చారు, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి మోషే నా యొద్దకు ఎక్కిరా అన్నప్పుడు ఆ స్వరము ఎవరికి వినబడింది? మోషే గారికి వినబడింది, కానీ అక్కడ ఉన్న ప్రజలకు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు. అలాగే ప్రభు రెండవ రాకడలో, రాకడలో కూడా ఈ ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము ప్రియుల లోకానికి వినపడదు, సిద్ధపడిన సంఘానికి మాత్రమే వినబడుతుంది. కనుక ప్రభు వచ్చాడు, ప్రభు తీసుకుని వెళ్ళాడన్న విషయము ఎవరికి తెలియదంట? చెప్పండి, లోకానికి తెలియదు. కాబట్టి ప్రధాన దూత శబ్దము ఎవరికయ్యా అంటే, చెప్పండి ఎవరికి? సజీవులై ఉన్న భక్తులకు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనమును చదువుకున్నట్లయితే, 40వ వచనమును చదువుకుందాం. 24వ అధ్యాయము 40వ వచనము. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చాలు పిల్లరా, ప్రభు వచ్చే సమయంలో పిల్లరా పొలంలో ఇద్దరు పనిచేసుకుంటున్నట్లయితే పిల్లరా ఈ ఇద్దరిలో రక్షించబడిన వాడు, సిద్ధపడిన వాడు ప్రభు రాకడలో వెళ్ళిపోతాడు. పిల్లరా రక్షణ లేనివాడు ఆ పొలంలోనే మిగిలిపోతాడు. వాడు అనుకుంటాడు, ఇప్పుడు వరకు నాతోనే ఉన్నాడుగా, ఇప్పుడు వరకు నాతోనే మాట్లాడుతున్నాడుగా, ఇప్పుడు వరకు పొలంలో నాతోనే పనిచేస్తున్నాడుగా, ఇంతలో ఏమైపోయాడు? కనబడట్లేదేంటి? కనుచూపు మేరలో ఎక్కడా కూడా కనబడట్లేదు, ఏమైపోయాడు అనేటువంటి అయోమయములోనికి వెళ్ళిపోతారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు లేదా ఇద్దరు స్త్రీలు పిల్లరా మాట్లాడుకుంటూ ఏం చేస్తారంట? తిరగలు విసురుతూ ఉంటారు. అంటే ఒక చోట ఉండి మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. పిల్లరా సడన్ గా ఒకరు మాయమైపోతారు, ఒకరేమో అలాగే ఉండిపోతారు. ఏంటి ఇప్పుడేగా మాట్లాడాను, ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటువంటి అయోమయ స్థితిలోనికి వెళ్ళిపోతారు. పిల్లరా మరొక చోట రాయబడిన వాటిని, ఇద్దరు మంచంలో ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల లోకానికి అయోమయం. ఏమైంది? మా వారు ఏమైపోయారు, మా బిడ్డలు ఏమైపోయారు, మా తల్లిదండ్రులు ఏమైపోయారు, మా సహోదరులు ఏమైపోయారు, కనబడట్లేదని ఇప్పుడు లోకమంతా, ప్రపంచమంతా కూడా అయోమయ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. లోకానికి తెలియదు ప్రభు వచ్చాడు, సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు అనే విషయము లోకానికి తెలియదు. ప్రధాన దూత శబ్దం వినబడుతుండగా సజీవులైన వారు ప్రభు వచ్చేసాడు అనేటువంటి గ్రహింపులోనికి వెళ్ళిపోతారు. పిల్లరా వారు ప్రభువు రాకడకు ఎదురు చూస్తున్నారు కనుక అలాగా ప్రభు కొరకు వారు సిద్ధపడతారు. మూడవదిగా చూస్తే దేవుని బోర. చూడండి, ప్రభు వచ్చినప్పుడు ఏమనబడుతుందంట? దేవుని బోర. ఈ దేవుని బోర ఎవరి కొరకై అంటే మృతులైన భక్తులకు. చెప్పండి ఎవరికంట? మృతులైన భక్తులకు. రక్షింపబడ్డాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డాం, ప్రభు రాకడ ఆలస్యమైంది కనుక మరణించాం, సమాధి చేయబడ్డాం అన్నట్లయితే కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపడి చనిపోయినా ప్రభు రాకడ వచ్చినప్పుడు దేవుని బోరన పడుతుంది. దేవుని బోరనగా దేవుని యొక్క స్వరము, ఇదిగో నా కొరకు సిద్ధపడిన భక్తులారా, ఇదిగో సమాధుల నుండి బయటకు రండి అనే స్వరము ఎప్పుడైతే వినబడిందో పిల్లరా సమాధులను నిద్రించుచున్న వారు అనగా ఎవరైతే ప్రభు నందుండి మృతి చెందారో, ప్రభు నందుండి మృతి చెందిన భక్తులు సమాధులలో నుండి, చెప్పండి సమాధుల్లో నుండి బయటకు వస్తారు. చెప్పండి ఎక్కడికి వస్తారంట? సమాధుల్లో నుండి బయటకు వస్తారు. నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధపడి చనిపోయినట్లయితే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే పరదేశంలోకి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? నీ శరీరం అయితే సమాధిలో ఉంటుంది, కానీ నీవు ఎక్కడికి వెళ్తావు అంటే
పరదేశంలోనికి వెళతావు. పరదేశంలో ఉన్న నిన్ను ప్రభు అంట ఆమె రెండవ రాకడలో రేప్చర్లు వచ్చేటప్పుడు పరదేశంలో ఉన్న నిన్ను వెంట పెట్టుకుని వస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడంట? వెంట పెట్టుకుని వస్తాడు. పిల్లగా ప్రభు నిన్ను వెంట పెట్టుకుని రాగా నువ్వు ఎక్కడైతే సమాధి చేయబడ్డావో పిల్లగా ఆ సమాధిలోనికి ప్రవేశించి పిల్లగా ఆ దేహమును ధరించుకొని పిల్లగా ఆ సమాధిలో నుండి నువ్వు బయటికి వస్తావు. ఏ శరీరం ధరించుకుంటావు? చెప్పండి, ఏ శరీరం ధరించుకుంటావు? మట్టి శరీరమా? మట్టి శరీరమా? మట్టి శరీరం కాదు పిల్లగా. ఏ శరీరం అయ్యా అంటే మహిమ కలిగిన దేహమును పిల్లగా, నీ యొక్క శరీరమును పిల్లగా, నీ ఎముకలు పిల్లగా, నీవు సమాధి చేయబడిన ఆ సమాధిలో ఉండగా నీవు పరదేశంలో ఉన్నటువంటి ఆ మరణించిన భక్తులైన వారు పిల్లగా సమాధిలో ప్రవేశించి శరీరాన్ని ధరించుకుంటారు. ఈ శరీరం ఏమైతాయా అంటే మహిమ దేహంగా మార్చబడుతుంది. చెప్పండి, ఎలా మార్చబడుతుందంట? మహిమ దేహంగా. కాబట్టి మార్చబడుతుంది. సమాధుల్లోని వారు బయటికి వస్తారు. పిల్లగా దేవుని యొక్క స్వరములో ఏమున్నది అంటే మృతులైన వారిని లేపగలిగిన శక్తి దేవుని యొక్క స్వరములో ఉన్నది. చూడండి, లాజరు మరణించాడు. మరణించి 4 దినములవుతుంది సమాధి చేయబడి. పిల్లగా ప్రభువారు లాజరు చనిపోయాడనే వార్తను విని పిల్లగా లాజరు సమాధి యొక్కకు ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి అంటూ ఉన్నారు, లాజరు బయటికి రా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనములు. యోహాను సువార్త 14వ అధ్యాయము 43, 44 వచనములు. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగా కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. పిల్లగా ప్రభు అన్నారు, లాజరు బయటికి రా. ప్రభు పేరు పెట్టి పిలిచాడు లాజరు. చెప్పండి, ప్రభు పేరు పెట్టి పిలిచాడు. పిల్లగా ప్రభు పేరు పెట్టి పిలిచాడు కనుక లాజరు చనిపోయిన వాడు ప్రేత వస్త్రములతోనే బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రములతోనే బయటకు వచ్చాడు. ప్రభు పేరు పెట్టి పిలవకుండా మరణించిన వారులారా తిరిగి లేండి అనే మాట కనుక మాట్లాడినట్లయితే ఆదాము మొదలుకొని అప్పటి వరకు ఎందరైతే మరణించారో వారందరూ కూడా సమాధుల్లో నుండి బయటికి వచ్చేవారు. అంత శక్తి కలిగినది ప్రభు యొక్క స్వరము. కనుక పిల్లల దేవుని బోధనగా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క స్వరము మధ్యాకాశంలోనికి వచ్చిన ప్రభువు నా కొరకు సిద్ధపడిన వారులారా మీరు లేండి అనేటువంటి మాట ఎప్పుడైతే వినబడుతుందో నిద్రించిన వారు, ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా సమాధులు తెరవబడి ఇలా బయటికి వస్తారు. వారు బయటికి వచ్చినప్పుడు వారితో పాటు సజీవులుగా నిలిచి ఉన్న మనము కూడా ఏమవుతామంట? వారితో ఏకముగా కలుసుకుంటాం. చెప్పండి, మన వారందరూ కూడా ఎవరైతే మన తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైతే మన సహోదరులు ఉన్నారో, పిల్లలు ఎవరైతే మన రక్త సంబంధులు పిల్లగా చనిపోయారో వారందరినీ కూడా పిల్లగా ఏం చేస్తాం? కలుసుకుంటాం. వారందరూ కూడా కలుసుకుని పిల్లగా ఎక్కడికి వెళ్తాం? చెప్పండి, మధ్యాకాశములో ప్రభు ఉన్నారు. ప్రభువు దగ్గరికి ప్రభువును కలుసుకోవడానికి వెళ్తాం. పిల్లగా మనం కూడా ఏం కావాలంటే మార్పు చెందాలి. చెప్పండి, ఏం చెందాలంట? మార్పు చెందాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని
ఒక్క రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు చెందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మహిమ దేహముతో లేపబడతారు. మనము మార్పు పొందుదుము. మనము కూడా ఈ మట్టి శరీరము మారిపోయి మహిమ దేహముగా మహిమ దేహులుగా మనము మార్చబడతాం. కాబట్టి మరణించిన వారు తిరిగి లేచిన వారు సజీవులైన మనము మహిమ దేహాన్ని సంపాదించుకుని ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? ప్రభువును కలుసుకోవటానికి ఏకముగా ఒక్కటిగా వెళ్ళిపోతాం. ఇదిగో ఇది మర్మము. ఇదిగో ఈ మర్మాన్ని మీకు తెలియజేస్తాను. మీకు ఒక రహస్యం చెప్తున్నాను. ఏంటో తెలుసా రహస్యము? ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ఇలాగ ప్రభుని కలుసుకోవడానికి మనము వెళ్ళేవారమై ఉన్నాం అనేటువంటి ఇప్పుడు ఆ విషయమును తేట తెల్లముగా అందరికి అర్థమయ్యేటట్లుగా ఇప్పుడు ఆ జరగనన్న సంగతిని ఇప్పుడు ఆ పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి తెలియపరుచుట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు రాకడ ఇలాగ రానయ్యన్నది కనుక మనందరము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. చెప్పండి, ఏం చేయాలంట? మనందరం కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రేప్చర్ యొక్క ఉద్దేశం ఏంటి? రేప్చర్ అనగా ఏం చెప్పుకున్నాం? అమాంతముగా హఠాత్తుగా కొనిపోవటం. హఠాత్తుగా అంటే ప్రభు రాకడ ఎంత సమయంలో జరిగిపోతాయి అంటే రెప్పపాటులో జరిగిపోద్ది. ఒకసారి రెప్ప కొట్టండి, రెప్ప కొట్టిన ఒకసారి. అంత సమయంలో చెప్పండి, అంత సమయంలో ప్రభువు రావటం, ఇప్పుడు ఆ సమాధుల్లో వారు లేవటం, బ్రతికున్న వారు మార్పు చెందటం, మధ్యాకాశానికి వెళ్ళిపోవటం, ఇదంతా కూడా రెప్ప కొట్టే సమయంలో పిల్లరా ఇదంతా కూడా జరిగిపోద్ది. రెప్పపాటు అనగా సెకండ్లో 11వ భాగము. ఒక సెకండ్లో 11వ భాగం. పిల్లలు అంత తక్కువ టైంలో సంఘము చెప్పండి, సంఘము వెళ్ళిపోద్ది. కాబట్టి రేప్చర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే పిల్లరా భూమి మీదకి రాబోతున్న శ్రమను పాలు కాకుండా సంఘాన్ని తీసుకుని వెళ్ళటమే రేప్చర్ యొక్క ఉద్దేశము. ప్రభు ఎందుకు తీసుకెళ్తాడే అంటే ఈ భూమి మీదకి శ్రమకాలం రాబోతుంది. 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. సంఘము ఈ శ్రమను పాలు కాకుండా, ఈ శ్రమల్లో భయంకరమైన శ్రమల్లో విడిచిపెట్టబడకుండా ఉండటానికి ప్రభు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళే రాకడి ఈ రేప్చరు రాకడ యొక్క ఉద్దేశం ఏంటి అంటే సంఘము శ్రమల పాలు కాకూడదు. చూడండి, దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. చూడండి, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంట? ఎందుకు మనల్ని క్రీస్తు ప్రభుకు అప్పగించారు? ఎందుకు ప్రభు మనం రక్షించారు అంటే ఈ లోకం మీదకి ఉగ్రత రాబోతుంది కనుక రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించడానికే ప్రభువు మనలను ఎన్నుకున్నారు. ప్రభు మనలను రక్షించారు. శ్రమల పాలు చేయుటకు కాదు కనుక ఆ శ్రమల నుండి తప్పించడానికి ప్రభు రేప్చర్లో మనలను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. అలాగే మొదటి అధ్యాయం 10వ వచనం కూడా చదువమ్మా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి
దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపున యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును నువ్వు ఎలాగ దేవుని వైపునకు తిరిగితే ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వస్తున్నారంటే రాబోతున్న ఉగ్రత నుండి మనలను తప్పించటానికి. చెప్పండి ఏంటంట, రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించడానికి ప్రభు రాబోతున్నాడు. అలాగే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనమును కూడా చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనము, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు వారు తప్పించుకొందురు, మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలుకొందురు. దానియేలు గారికి తెలియజేస్తున్న ఈ ప్రవచనం మనం చూస్తే చూడండి, ఆ కాలం అందంట అంటే ప్రభు రాకడ కాలం ముందు ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో వారి పక్షముగా మిఖాయేలు దేవదూత నిలబడుతుంది. వారి పక్షముగా మిఖాయేలు దూత వస్తుంది. ఇదిగో బోర శబ్దము చేస్తుంది, పెండ్లి కుమారుడు వచ్చాడు, ఆయనను ఎదుర్కొని రండి అనే శబ్దము ఈ దూత చేస్తూ ఉంది. కాబట్టి లోకం మీదకి మహాశ్రమ రాబోతుంది కనుక ఎవరైతే జీవ గ్రంథమందు పేర్లు రాయబడ్డాయో వారందరూ కూడా రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడతారు. సమాజంలోని వారు మేలుకుంటారు. వారందరూ కూడా ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన వెంటనే ఈ భూమి మీదకి 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ శ్రమ నుండి తప్పించడానికి ప్రభు రేప్చరలో తన సంఘాన్ని కొనుక్కోవడానికి వస్తున్నారు. చూడక మాట చదువుకున్న ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. చూడండి, లోకమంతటి మీద కూడా శ్రమ రాబోతుంది. కాబట్టి నీవు నన్ను నమ్ముకున్నావు కనుక లోకం మీదకి రాబోతున్న శ్రమ కాలములో నీవు శ్రమల పాలు కాకుండా నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, రక్షిస్తానని ప్రభువారు తెలియజేయటం మనం చూస్తున్నాం. రేప్చర్ యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే నీవు శ్రమల పాలు కాకుండా నిన్ను తప్పించడమే ఈ రేప్చర్ యొక్క ఉద్దేశము. ప్రభు నిన్ను పరలోకానికి కొనిపోయేటువంటి రాకడే రేప్చరు రాకడ. పిల్లరా, ఈ రేప్చరులో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్యము నీవు నేను ప్రభుతో కలిసి నిత్యము జీవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. చెప్పండి ఏంటంటే ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ప్రభు ఆయనతో మనం నిత్యము జీవించాలని ప్రభు మనలను రేప్చరులో తీసుకుని వెళ్ళబోతున్నారు. దైవజనులు ఫాదర్ దేవదాస్ గారు తెలియజేసిన మాట ఏంటంటే ఎత్తబడిన వారికి పప్పలు, విడబడిన వారికి తిప్పలు. ఎత్తబడిన వారికి ఏంటంట ప్రభు రాకడలో ఎత్తబడి ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళిపోయిన వారికి ఏముంది? విందు. చెప్పండి ఏముందంట? విందు. ఆయన దివ్య లక్షణములనే విందు. ఇప్పుడు నా సంఘము సంతోషముతో ప్రభు యొక్క దివ్య లక్షణములను విందుగా అందుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ భూలోకములు విడిచిపెట్టబడిన వారికంట తిప్పలు. చెప్పండి ఏంటంట? తిప్పలు అంటే శ్రమలు. కాబట్టి రేప్చర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనతో
మనము యుగ యుగములు జీవించడానికి, రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించడానికి. ఇది రేప్చర్ యొక్క రెండవ రాకడి యొక్క రహస్య రాకడి యొక్క ఉద్దేశము. రేప్చర్ కొరకు ఎలా సిద్ధపడాలి, రహస్య రాకడ కొరకు, రేప్చర్లో ఎత్తబడిన కొరకు మనం ఎలా సిద్ధపడాలి అంటే ప్రభు స్పష్టంగా చెప్పారు. ఏమని? మీరు అనుకున్న గణ్యుడు మనుష్య కుమారుడు వస్తాడు కనుక మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. ప్రభు వచ్చి మిమ్మలను నేను వచ్చి మిమ్మలను తీసుకుని వెళతాను అని ప్రభువే స్వయంగా తెలియజేశారు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయం 1వ వచనము నుంచి 13వ వచనములు చదువుకుంటే 10 మంది కన్యకలు కనబడుతున్నారు. చెప్పండి, ఎవరు కనబడుతున్నారు? 10 మంది కన్యకలు కనబడుతున్నారు. ఇప్పుడు 10 మంది కన్యకలే 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చుచున్న వారే. 10 మంది చేతులలో దివిటీలు ఉన్నాయా లేవా? చెప్పడం, దివిటీలు ఉన్నాయా? 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి. ఆ 10 దివిటీల్లో ఒత్తులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ 10 దివిటీల్లో నూనె ఉందా? ఉన్నది. ఆ 10 దివిటీలు వెలిగించబడ్డాయా? వెలిగించబడ్డాయి. పిల్లరా, పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యమయ్యేసరికి 10 మంది కూడా కొడుకు తీశారు. పిల్లరా, ప్రభు వస్తున్నాడు అనేటువంటి కేక ఎప్పుడైతే వినబడిందో అందరూ లేచారు, తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. పిల్లరా, బుద్ధి కలిగిన వారు 5 ఉన్నారు, బుద్ధి లేని వారు 5 ఉన్నారు. పిల్లరా, బుద్ధి లేని వారు వచ్చేటప్పుడు వారితో పాటు ఏం తీసుకురాలేదు? చెప్పండి, వారితో పాటు నూనె తెచ్చుకోలేదు. బుద్ధి కలిగిన వారు పిల్లరా, వారు వచ్చేటప్పుడు వారితో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు. ఈ స్థితిలో నూనె సరిపోదేమో, ప్రభు వచ్చే వరకు ఈ దివిటీలు వెలుగుతూ ఉండాలి, కాబట్టి వెళ్ళేటప్పుడు మనము నూనె తీసుకుని వెళ్దాం అని బుద్ధి కలిగిన వారు వచ్చేటప్పుడు నూనెను తెచ్చుకున్నారు. పిల్లరా, 10 మంది దివిటీలు వెలుగుతున్నాయి, ప్రభు వస్తున్నాడు. ఇదిగో 5 దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. చెప్పండి, ఏం చేస్తున్నాయంట? 5 దివిటీలు, బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి. బుద్ధి కలిగిన వారి యొద్ద నూనె ఉందని అడుగుతున్నారు. ఇదిగో మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ దగ్గర ఉన్న నూనె మాకు కొంచెము ఇవ్వండి. బుద్ధి కలిగిన వారే ఉన్నారు, ఇది మీకు ఇస్తే మా దివిటీలు ఆరిపోతాయి, కాబట్టి అమ్మవారి వద్దకు వెళ్ళి మీరు కొనుక్కోండి అన్నారు. వారు కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇప్పుడు అలా ప్రభు వచ్చాడు, వీరు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు బ్రతికున్న కాలములో ఈ వాక్యముల గురించి ఒకరు 10 మంది కన్యకలే కదా, 10 మంది ఎదుర్కోవడానికి వచ్చారు కదా, 10 దివిటీలు వెలిగించుకొని వచ్చారు కదా, మరి నూనె లేకపోవడం వల్ల 5 విడిచిపెట్టబడ్డారు. 5 మరి ఆ పెండ్లి లోనికి వెళ్ళిపోయారు. అయ్యా, విడిచిపెట్టబడ్డారు. ఏంటయ్యా దీని భావం ఏంటయ్యా అంటే, పిల్లరా, దైవజనులు తెలియజేసిన మాట, పిల్లరా, నూనె తక్కువైందంటే వారిలో ప్రేమ తక్కువైంది. చెప్పండి, ఏమైందన్నారు? నూనె తగ్గింది. నూనె లేదు అంటే దాని భావం ఏంటయ్యా అంటే, బుద్ధి లేని కన్యకలలో పిల్లరా ప్రేమ లేదు. కాబట్టి ప్రేమ లేదు కనుక వారు రాకడలో వెళ్ళలేకపోయారు. అబ్బాయి, ప్రేమ లేకపోవడం కూడా పాపమే అన్నారు. చూడండి, ప్రేమ లేకపోవడం కూడా, నువ్వేదో పిల్లల పాపం చేయటం అంటే మందు తాగటము, వ్యభిచారము చేయటము, లేదా ఇంకేదో చేయటము అదే పాపము కాదు, కానీ ప్రేమ లేకపోవటం కూడా పాపమే. ఈ పాపము బరువు ఎంతయా అంటే పర్వతము కన్నా బరువు అన్నారు. చెప్పండి, ఏంటంట? ఈ పాపము బరువు ఎంతయ్యా అంటే పర్వతము కన్నా బరువు. ఈ బరువు వేసుకుని నువ్వు ఎట్లా ఎగురుతావు? ఎట్లా ఎగిరి వెళ్ళగలవు? ఎలా ప్రభుని కలుసుకోగలవు? కాబట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న వారులారా, పిల్లరా, మనకి ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి. చెప్పండి, ఏముండాలంట? ప్రేమ ఉండాలి. అందుకని ప్రభు ఖచ్చితంగా చెప్తారు, నీ శత్రువును కూడా నీవు ప్రేమించు. ఎవరు ప్రేమించాలి? నీ శత్రువును కూడా నీవు ప్రేమించాలి.
ప్రేమ లేకపోతే నువ్వు దేవునికి చెందినవాడు, దేవునికి చెందిన దానవు కాదు. కాబట్టి ప్రేమ లేకపోవడం కూడా పాపమే. కాబట్టి ఈ లోపముతో వారు రాకడలో ఎత్తపడలేకపోయారు, వారు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందరినీ ప్రేమించండి. చెప్పండి, ఏం చేయాలి? మనం రాకడకు సిద్ధపడాలంటే అందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు కూడా కలవరి శిలువలో అందరినీ ప్రేమించాడు. తనను కొట్టిన వారిని ప్రేమించాడు, తనను పొడిచిన వారిని ప్రేమించాడు, తనను నిందించిన వారిని, అవమానపరిచిన వారిని, ఉమ్మి వేసిన వారిని, తనను పిడుగుతులు గుద్దిన వారిని అందరినీ ప్రేమించాడు. ఎవరిని ప్రభు ద్వేషించలేదు. ఎవరైనా ద్వేషించాడా? ఎవరిని ద్వేషించలేదు. ప్రభు అందరినీ ప్రేమించాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ఈ మనస్సు మనలో ఉండాలి. మన ప్రభువు, మన తండ్రి ప్రేమ కలిగిన వాడు కనుక ఈ ప్రేమ మనలో ఉండి లోకానికి మనం ఈ ప్రేమను చూపించినట్లయితే నీవు దేవుణ్ణి గణపరిచేవాడవు, గణపరిచే దానవుగా నీవు ఉంటావు కనుక నువ్వు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడతావు అనే విషయాన్ని మనము గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. రాకడ కొరకు సిద్ధపడుచున్న వారులారా, రాకడ కొరకు సిద్ధపడే సంఘానికి ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. చెప్పండి, ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. పాపం ఉండకూడదు. నీవు పరిశుద్ధమైన జీవితమును జీవించాలి. రెండవదిగా ఇప్పుడు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలా? సమయం దొరికితే ప్రార్థన చేసుకోనండి. సమయం దొరికితే దేవునికి విజ్ఞాపన చేయండి. ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలంట? సన్నిధి. ఈ సన్నిధి అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో ప్రభు యొక్క స్వరూప్యాన్ని, ఆయన గుణ లక్షణాలు పొందుకొని ఆయన రాకడకు సిద్ధపడతారు కనుక పిల్లరా, బైబిల్ మిషను పిల్లరా ఏం కలిగిన మిషన్ అంటే సన్నిధి కలిగిన మిషన్. కాబట్టి ఈ సన్నిధి మనందరము కూడా కలిగి ఉన్నట్లయితే ప్రభు రాకడలో మనము ఎత్తబడతాం. ఈ అనుభవం మనం కలిగి ఉండాలి. పిల్లరా, మూడవదిగా దేవుని వాక్యమునకు విధేయతను చూపాలి. దేవుని వాక్యానికి ఏం చేయాలంట? విధేయత చూపాలి. దేవుని వాక్యం నుండి హెచ్చరిస్తూ ఉండగా నీవు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని వాక్యానికి, దేవుని మాటకు నీవు లోబడాలి. అయ్యా, ఈ అనుభవం నాలో లేదు కాబట్టి నేను ఇది సంపాదించుకోవాలి, లేదా ఈ లోపం నాలో ఉంది, నేను సరి చేసుకోవాలి అని నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో, విధేయత చూపుతావో, నీవు రాకడకు సిద్ధపడగలుగుతావు. నాలుగవదిగా విశ్వాస జీవితములో స్థిరత్వం కలిగి ఉండాలి. చెప్పనించాలంట, విశ్వాస జీవితములో స్థిరత్వం ఉండాలి. అటు ఇటు కొంచెంసేపు లోకం వైపు, కొంచెంసేపు విశ్వాసం కాదు, కానీ ఈ విశ్వాసములో నీవు స్థిరముగా ఉండి ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఐదవదిగా పశ్చాత్తాపము కలిగి ఉండాలి. అనుదినము అయ్యా, నాలో ఏమో తప్పు ఉందా, ఈ రోజు నేనేమో తప్పు చేశానా, పశ్చాత్తాపడు, దేవుని యొక్క ఒప్పుకో, ఇదిగో దాన్ని విడిచిపెట్టు. ప్రభు రాకడకు ఇలా అనుదినము మనము సిద్ధపడుతూ ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ గనక మనం కలిగి ఉన్నట్లయితే ప్రభు రాకడలో మనం తప్పనిసరిగా ఎత్తబడే వారమై ఉన్నాం. కాబట్టి రేప్చర్ తర్వాత ఏం జరిగింది? రేప్చర్ అయిపోయిన తర్వాత అంటే ఈ భూమి మీదకి పిల్లరా 7 ఏండ్ల మహాశ్రమలు వచ్చి వేస్తాయి. రేప్చర్లో సంఘం వెళ్ళిపోద్ది, భూమి మీదకి 7 ఏండ్ల శ్రమలు వస్తాయి పిల్లరా. అలాగే యేసుక్రీస్తు యొక్క విజిబుల్ కమింగ్ ఉంటుందన్నమాట. సెకండ్ కమింగ్, విజిబుల్ అనగా ప్రత్యక్షముగా అందరూ చూచేటట్లుగా పిల్లరా ప్రభువు రెండవ రాకడ ఈ 7 ఏండ్ల శ్రమలకు అయిపోయే సమయం ముందు ప్రభు మరలా భూమి మీదకి వస్తారు. అప్పుడు ఇప్పుడేమో ఎక్కడికి వస్తారు? మధ్యాకాశానికి వస్తారు. తర్వాత ఆ రెండవ రాకడ విజిబుల్ కమింగ్, సెకండ్ కమింగ్, అది ఎక్కడికంటే ఒలీవల కొండ మీదకి ప్రభు ప్రత్యక్షముగా అందరూ చూచేటట్లుగా ఆయనను పొడిచిన వారును చూస్తారు. ఆయనను పొడిచిన వారును
చూస్తారు. చూడండి మత్తయి సువార్త 24:30. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో ప్రభు వచ్చాడా, సంఘాన్ని తీసుకెళ్ళిపోయాడు, ఆ రాకలో మేము ఎత్తబడలేదు, మేము నమ్ముకోలేదు, ఇదిగో ప్రభు వచ్చేసాడని చెప్పి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారని ప్రకటన గ్రంథములో రాయబట్టు మనం చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లలు చూడండి, ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. చూడండి ప్రభు ప్రత్యక్ష రాకడ, విజిబుల్ సెకండ్ కమింగ్. వీళ్ళందరూ కూడా ప్రభుని చూచేటువంటి రాకడ. పిల్లల ఆ దినమందు అందరూ కూడా రొమ్ము కొట్టుకుని అయ్యో అయ్యో అని ఏడుస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, రేపటి తర్వాత ప్రభు ప్రత్యక్ష రాకడ అయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరగనై ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ లోకంలో పరిధ్యానముగా జీవించకూడదు. చెప్పండి, ఏం చేయకూడదంట? మనం ఈ లోకంలో పరిధ్యానముగా జీవించకుండా యేసుక్రీస్తు వచ్చే ఆ రోజు కోసం, ఆ నిమిషం కోసం, ఆ సెకండ్ కోసం మనము ఎదురు చూసినట్లయితే తప్పనిసరిగా ప్రభు రాకడలో మనము ఎత్తబడతాం. అట్టి ధన్యత, అట్టి సిద్ధపాటు ప్రభు మనకు దయచేసి తన మహిమ కలిగిన రాకడలో మనందరినీ కూడా ఆకర్షించుకొని ఆయనతో యుగమును జీవించగలిగిన ధన్యత, భాగ్యము ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజ్యానికి స్తోత్రములు. దేవా, నీ రెండవ రాకడ దేవా ఇదిగో తండ్రి గూర్చినటువంటి దేవా వర్తమానములను దేవా ఈ రాకడ మాసము నవంబర్ మాసములో నీ ఏర్పాటు బైబిల్ మిషన్లో ప్రభువా మమ్మరముగా దేవా ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో రాకడ వార్తను విరివిగా దేవా మమ్మరముగా వినిపించుటకు దేవా ఇదిగో తండ్రి నాయన మా అధినాయకులు దేవా ఇదిగో తండ్రి నాయన అయా ఇదిగో రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ బాబాయ్ గారు దేవా ఇదిగో తండ్రి నాయన ఈ రాకడ వార్తను ప్రపంచం అంతటికి వినిపించుటకు దేవా ముమ్మరమైన పనులు జరిగించొచ్చు ఉండగా ఎన్నో సభలు నిర్వహించొచ్చు, అనేకులను ప్రభు రాకడకు సిద్ధపరుస్తూ ఉండగా దేవా ఇదిగో వారి యొక్క ప్రోత్సాహంతో దేవా తండ్రి నాయన అనేక పర్యాయములు అనేక చోట్ల ఈ సభలు జరుగుతుండగా మా ఆత్మీయ జనకులు దేవా ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు దేవా ఇదిగో తండ్రి రాకడ మాసమును నవంబర్ మాసమును దేవా రాకడ కొరకు దేవా ప్రజలందరూ కూడా సిద్ధపడ్డ కొరకు ఏర్పాటు చేసిన వారై ఉండగా దేవా ఈ రాకడ వర్తమానముల ద్వారా దేవా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచుచున్న తండ్రి, ఈ వాక్యము విన్న నీ బిడలను కూడా దేవా ఏకమించిన వారిని, మైక్ యంత్రము ద్వారా వింటున్న వారిని ప్రతి ఒక్కరూ కూడా నేను రాకడకు సిద్ధపడే భాగ్యము దయచేయండి. ఈ వర్తమానమును వారి హృదయములో ముద్రించుకుని నెమరు వేసుకుని ప్రభువా మరింతగా బలపడి నీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపడే ధన్యత దయచేయమని